నమస్కారం ఫ్రెండ్స్. మన నుదుటిన ధరించే ఒక చిన్న విభూది బొట్టు మన తలరాతను మార్చేస్తుందని మీకు తెలుసా? దీని వెనుక కేవలం భక్తి మాత్రమే కాదు, అద్భుతమైన సైన్స్ కూడా దాగి ఉంది. ఈరోజు మన కార్తిక్ డివోషనల్ ఫ్యాక్ట్స్లో విభూది రహస్యాల గురించి తెలుసుకుందాం. ప్రపంచంలో ఏ వస్తువు కాలినా బూడిద అవుతుంది, కానీ బూడిదను కాల్చితే ఏమీ మిగలదు. అందుకే విభూది శాశ్వత సత్యం అంటారు. ఇది మనలోని అహంకారాన్ని కాల్చివేస్తుందని శాస్త్రం చెబుతుంది. మన విభూదిని కనుబొమ్మల మధ్య ఎందుకు పెడతామంటే, అక్కడ మన శరీరంలోని 72,000 నాడుల కలిసే ఆజ్ఞా చక్రం ఉంటుంది. విభూది అక్కడ పెట్టడం వల్ల మన ఏకాగ్రత మరియు సంకల్ప బలం 1000 రెట్లు పెరుగుతుంది. ఇది ఒక యాంటెనాలా పనిచేసి విశ్వంలోని పాజిటివ్ ఎనర్జీని గ్రహిస్తుంది. చాలామంది చేసే తప్పు ఏమిటంటే చూపుడు వేలితో విభూదిని తాకడం. ఇది అహంకారానికి గుర్తు కాబట్టి దీనిని తాకకూడదు. శాంతి కోసం ఉంగరపు వేలు, ఆయుస్సు కోసం మధ్య వేలు, ఆరోగ్యం కోసం బొటన వేలును వాడాలి. గొంతుపై విభూది ధరిస్తే మన వాక్కు శుద్ధి అవుతుంది. ఛాతీ మధ్యలో ధరిస్తే భయం, ఆందోళన తగ్గి గుండెను ఆధ్యాత్మిక రక్షణగా లభిస్తుంది. ఉదయం స్నానం చేసినప్పుడు శరీరంలోని వేడిని తగ్గించడానికి తడి విభూతిని వాడాలి. కానీ రాత్రి పడుకునే ముందు పొడి విభూతిని నుదుట రాసుకుంటే పీడకలలు రావు, నెగిటివ్ ఎనర్జీ చేరదు. మీ ఇంటి ప్రధాన గుమ్మానికి పై భాగంలో విభూది బొట్టు పెడితే సాక్షాత్తు కాలభైరవుడు కాపలా ఉన్నట్లుగా ఎటువంటి నరఘోష లేదా దుష్టశక్తులు లోపలికి రావు. చూసారుగా ఫ్రెండ్స్, ఒక చిన్న విభూది బొట్టులో ఎన్ని రహస్యాలు ఉన్నాయో. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన డివోషనల్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.